దేవుని పేరిట మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పెను. మార్కు 10వ అధ్యాయం 49వ వచనం. ఇది ఏ సందర్భంలోనంటే, యేసయ్య తన శిష్యులు జనసమూహము యెరికో పట్టణంకి వచ్చారు. ఆ యెరికో పట్టణం నుండి బయలుదేరి వచ్చుచుండగా ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని ఉంటాడు. గుడ్డివాడు ముందుగా జనసమూహము చాలామంది వెళ్ళటం చూసి ఎవరు అని అడగగా, నజరేయుడగు యేసు తన ముందుగా వెళ్ళాడని తెలుసుకుంటాడు. అప్పుడు నజరేయుడగు యేసు అని కేకలు వేస్తూ ఉంటే తన చుట్టుపక్కల వారందరూ తన నోరు మూయించాలని చూస్తారు. కానీ ఆ గుడ్డివాడు గట్టిగా కేకలు వేస్తాడు. యేసు అది విని ఆగి గుడ్డివాడి యొద్దకు వచ్చి స్వస్థపరుస్తాడు. ఆ గుడ్డివాడు యేసుని పిలవకుండా చుట్టుపక్కల వారు ఎంతో నోరు మూయించాలనుకున్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా యేసుని పిలిచి యేసు వచ్చేలా చేసుకున్నాడు గుడ్డివాడు. అదేవిధంగా ఈరోజు నీకేదైతే పరిస్థితులు ఉన్నాయో, యేసయ్యని నువ్వు నిజంగా పిలవగలిగితే యేసయ్య నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగు చేస్తాడు.